అందరికీ నమస్కారం. నా పేరు పద్మ. ఇప్పుడు నేను ఉన్నది ఎక్కడో మీకు తెలిసే ఉంటుంది. ఈ పాటికి మీకు అర్థమైంది కదా, బ్యాక్ సైడ్ అంతా చూసి ఫర్నిచర్ షోరూమ్ అని. ఈ ఫర్నిచర్ షోరూమ్ ఎక్కడ ఉంది, దీని పేరేంటని అనుకుంటున్నారా? లావిష్ ఫర్నిచర్ షోరూమ్. ఇది ఎక్కడ ఉందో కాదు, మన గచ్చిబౌలిలో, అంటే రాయదుర్గానికి మధ్యలో, అంటే రాయదుర్గం గచ్చిబౌలి మిడిల్లో. అంటే ఇంకెక్కడ డీటెయిల్ గా అడ్రస్ కావాలనుకుంటున్నారా? ఎక్కడ చెప్పమంటారా? షాగోజ్ బిర్యానీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, రాయదుర్గం అండ్ గచ్చిబౌలికి మిడిల్లో ఉంది. సో దానికి ఆపోజిట్ లో ఈ షోరూమ్ ఉండడం జరిగింది. అంటే డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయి. అప్ టు 75% వరకు ఆఫర్స్ ఉన్నాయి. చాలా రీజనబుల్ కాస్ట్ లో ఈ ఆఫర్ ఉంది. ఓన్లీ దివాళీ వరకు మాత్రమేనట. సో ఎవరైనా సరే ఈ దివాళీ లోపు ఒక ఫర్నిచర్ షోరూమ్ లో, అంటే ఒక సోఫా కావచ్చు, ఒక బెడ్ కావచ్చు, ఒక డైనింగ్ టేబుల్ కావచ్చు, ఏదైనా సరే కొనుగోలు చేయాలనుకుంటే కనుక ఆఫర్లో ఉన్నప్పుడు మాత్రమే మనం కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత ఆఫర్లు పోతే మనం భరించిన వాటి కాస్ట్ ని. సో ఆఫర్లు ఉన్నప్పుడు మాత్రమే మనం కొనుగోలు చేయాలి. కాబట్టి ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు. సో ఇక్కడ ఎలాంటి బెడ్స్ ఉన్నాయి, ఎలాంటి సోఫా సెట్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ లో ఉన్నాయి, ఎలాంటి డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత, రీజనబుల్లా కాదా, మనం కంఫర్ట్ గా ఉందా లేదా, వారంటీ ఉందా లేదా, ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా, ఇలాంటి డౌట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూసేద్దాం. కంఫర్ట్ అయితే కనుక తీసుకుందాం, కంఫర్ట్ అయితే కాకపోతే వదిలేద్దాం. సో అది మీ చాయిస్. ఎందుకు ఒకసారి షాప్కి రండి, విజిట్ చేయండి, నచ్చితే తీసుకువెళ్ళండి. అసలు షాప్లో ఏమున్నాయో ప్రతి ఒక్కటి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. పదండి చూద్దాం. ఎల్ షేప్ కి సంబంధించిన సోఫా, దాని డీటెయిల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఓకే, దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఇది ఎల్ షేప్ సోఫా ఉంది మేడం, అండ్ లుకింగ్ చాలా బాగుంది. ఇది కూడా అండ్ సెట్టింగ్ లో మీకు డిజైన్ వస్తుంది, ప్లస్ డిజైన్ బ్యాక్ లో కూడా డిజైన్ ఉంది అవైలబుల్. అండ్ మీకు హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ ఉన్నాయి. అండ్ హ్యాండిల్ లో మీకు ఒకటి కప్ హోల్డర్ ఉన్నాయి అవైలబుల్, వాటర్ కప్ హోల్డర్. అండ్ ఇది మెటీరియల్ ప్లైవుడ్ అండ్ పైన వస్తుంది. సెట్టింగ్ లో 32 ఇంచ్ ఫోమ్, బ్యాక్ లో రిక్రాన్, హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్. అండ్ ఫ్యాబ్రిక్ ఇది స్వెడ్ లెదర్ ఫ్యాబ్రిక్ లో వేరే కలర్స్ కావాలి చేస్తా, చాలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి అవైలబుల్. ఈ సోఫా మార్కెట్ లో ఎక్కువ ప్రైస్ ఉంది, మా దగ్గరలో ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అప్ టు 75% డిస్కౌంట్ తర్వాత ఓన్లీ 34,999 లో చేస్తాయి. 75% డిస్కౌంట్ తర్వాత మేడం ఇది ఓన్లీ మా దగ్గరలో 34,999 లో ఇది ఎల్ షేప్ సోఫా చేస్తాయి. ఓకే, ఈ సోఫా గురించి తెలుసుకున్నారు కదా. ఇది మరొక డిఫరెంట్ మోడల్ అనమాట. మనకి వెనకాల కంఫర్టబుల్ గా హెడ్ కి సంబంధించి మనం ఇట్లా తీసుకోవచ్చు, ఎవరికైనా సరే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి. అండ్ స్టోరేజ్ కూడా ఒక ప్లస్ పాయింట్. అంటే ఇక్కడ మన వాటర్ బాటిల్స్, ఫోన్స్, టీవీ రిమోట్స్, ఏసీ రిమోట్స్, ఎవ్రీథింగ్ కూడా మనం పెట్టుకోవడానికి చక్కగా ఉంటుంది. ఇంక్లూడింగ్ చక్క వాటర్ బాటిల్. ఎవరైనా సరే టీవీ చూస్తున్నప్పుడు హాల్లోనే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఎల్ షేప్ ఒకటి చాలు. కొంచెం కంఫర్టబుల్ గా, కొంచెం బెటర్ గా, స్టైలిష్ గా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ సోఫాని అయితే ప్రిఫర్ చేయొచ్చు. కాస్ట్ కూడా చాలా తక్కువ అనిపించింది, 34,999. అంటే దాదాపు ఒక 35,000 కి వచ్చేస్తుంది ఒక సోఫా అనేది. మనకి బయట కాస్ట్ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, 34,999 రూపాయలు. ఇక ఈ లావిష్ ఫర్నిచర్ షోరూమ్ లో మాత్రమే అప్ టు 75% వరకు డిస్కౌంట్ ఉంటుంది. సో ఎవరైనా సరే విజిట్ చేయాలంటే కనుక తప్పనిసరిగా విజిట్ చేయండి. ఈ ఆఫర్ ఎంత కాలం ఉంటుందో చెప్పలేం కాబట్టి ఉన్నప్పుడే మనం యూస్ చేసుకోవాలి. మరి ఇప్పుడు నెక్స్ట్ సోఫా దగ్గరికి వెళ్ళిపోదాం. రైట్, ఇక మనం ఇప్పుడు మరొక సోఫా చూడబోతున్నాం. ఇప్పుడు వరకు కొన్ని వెరైటీస్ చూసాం కదా, ఇది ఇంకా డిఫరెంట్ గా అనిపించింది. ఇప్పుడు మనం చూస్తున్న సోఫా వచ్చేసి ఇది 2 సీటర్స్ అని అనుకుంటున్నారు. 2 సీటర్స్ కాదు, ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది. నేను ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను మీకు. ప్రెసెంట్ ఇది అయితే గనక 2 సీటర్స్. అండ్ దీంతో పాటుగా మనకి పక్కన ఇంకొకటి, అంటే హాల్ కాస్త పెద్దగా ఉంది అనుకున్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 3 సీటర్స్, అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది, చాలా ఫ్రీగా కూర్చోవచ్చు. సో అక్కడ 2 చూపించాను, ఇక్కడ ఇది ఒక 3, అంటే మొత్తం టోటల్ గా 5. అండ్ మీకు ఇంకొకటి కూడా చూపించకపోతున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 మెంబర్స్ కూర్చున్న తర్వాత సింగిల్ సీటర్స్. ఇది ఎక్సలెంట్ అనమాట, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎవరికైనా సరే పిల్లలకు కానీ పెద్దవారికి కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అందులో కాస్త ఇబ్బంది పడేవారు ఇలా కూర్చోవచ్చు. సో ఇవి 2 ఉన్నాయి ఆల్మోస్ట్, ఒక 2, ఈ ఒక 3, ఇవి ఒక 2. అండ్ మరొకటి ఉంది, అది కూడా డివైడర్. చాలా కంఫర్టబుల్. ఇది ప్రతి ఒక్కరికి ఇలా కూర్చోవడం అలవాటు కదా. సో ఇట్లా కూర్చోడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అంటే మనం ఎప్పుడు కూడా సింగిల్ గా టీవీ చూసేటప్పుడు కానీ, ఏదైనా మొబైల్ చూసేటప్పుడు కానీ నార్మల్ గా ఎవరు కూర్చోరు. సో ఇలా కూర్చుంటారు, కానీ చాలా బాగుంది ఇది డివైడర్ తో పాటుగా. అంటే ఆల్మోస్ట్ మనం చాలా మంది ఒక ఫ్యామిలీ మొత్తం ఒక ప్లేస్ లో కూర్చుని ఫుల్గా కబుర్లు చెప్పుకోవడానికి కావచ్చు, ఒక మూవీ చూడడానికి కావచ్చు, చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. బట్ దీని కాస్ట్ ఎంతో ఒకసారి తెలుసుకుందాం. ఆల్రెడీ మనకి సెంటర్లో టేబుల్ కూడా వచ్చింది, కంఫర్టబుల్గా స్నాక్స్, టీ, చాయ్ అన్ని ఎవ్రీథింగ్ తాగడానికి. సో కాస్ట్ కనుక్కుందాం. ఇంత కంఫర్టబుల్ గా ఉన్న సోఫా కాస్ట్ ఎంతో కూడా తెలుసుకోవాలి కదా, అందరికీ చాలా ఉత్సాహంగా ఉంది కదా, తెలుసుకుందాం. దీని కాస్ట్ ఎంత పడుతుంది? ఇది దీనికి మొత్తం సోఫా సెట్ కి కాస్ట్ మార్కెట్ లో ఎక్కువ ఉంది మేడం. ఇది లావిష్ ఫర్నిచర్ లో మీకు ఓన్లీ 75% తర్వాత డిస్కౌంట్ ఓన్లీ 39,999 లో చేస్తుంది ఫుల్ సోఫా సెట్. ఓ సూపర్, 39,999.
సూపర్, అసలు చాలా తక్కువ కాస్ట్ లో, రీజనబుల్ కాస్ట్ లో ఆల్రెడీ ఒక 5, 7 అండ్ ఆల్మోస్ట్ 9 to 10 మెంబర్స్ కూర్చుండే క్యాపబిలిటీ ఉంది ఆల్మోస్ట్ మనకు అందరికీ. అండ్ సెంట్రల్ టేబుల్ కూడా వస్తుంది. ఒక ఫ్యామిలీ మొత్తం మంచిగా స్పెండ్ చేయొచ్చు. చిన్న ఫ్యామిలీ కాదు, పెద్ద ఫ్యామిలీ స్పెండ్ చేయొచ్చు. దీని కాస్ట్ ఓన్లీ 39,999. అంటే ఆల్మోస్ట్ మనకి చాలా 40,000 బిలో వచ్చినట్టే లెక్క. ఇది ఒక 40,000 పెడితే ఈ రోజులో ఎంత సోఫా, అంటే సోఫాస్ కాస్ట్ బయట ఎలాగొనే ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఇంత కంఫర్టబుల్ గా, ఇంత ఎక్కువ స్పేస్ తో, అంటే కాస్త ఎక్కువ మెంబర్స్ కూర్చుండే ఫెసిలిటీ ఉన్న సోఫా ఇంత తక్కువ కాస్ట్ లో రావడం చాలా అరుదు. సో ఈ ఆఫర్ కేవలం దీపావళి వరకు మాత్రమే ఉంది. ఎవరైనా సరే విజిట్ చేయాలంటే కనుక తొందరగా వచ్చేయండి ఈ ఫర్నిచర్ షోరూమ్ కి తప్పకుండా. నెక్స్ట్ మరొక సోఫా అయితే చూద్దాం, పదండి. రైట్, చెప్పాను కదా, ఇప్పుడు మరొక సోఫా దగ్గరికి వచ్చాం మనం. సో ఇది వచ్చేసి యూ షేప్ సోఫా అనమాట. ఇప్పుడు వరకు మనం ఎల్ షేప్ చూసాం, ఇప్పుడు యూ షేప్ లో కూడా డిఫరెంట్ మోడల్ అండ్ ప్రీమియం క్వాలిటీ అనమాట. ఇక్కడ నుంచి మనం వస్తే ఆల్రెడీ మనం సిట్టింగ్ అనేది మనకు తెలిసిందే. ఇక్కడ వచ్చేసి సోఫాకి సంబంధించి పిల్లోస్ తో పాటుగా ఇక్కడ అండ్ కూర్చోడానికి కాదు, పడుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా, అంటే యూ షేప్ లో ఒక సైడ్ అంతా సిట్టింగ్ అయితే మరొక సైడ్ బెడ్ టైప్ లో ఉంది ఇది. అండ్ మనకి స్టోరేజ్ అంటే వాటర్ బాటిల్స్, మొబైల్స్ కావచ్చు, లేదంటే రిమోట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏవైనా సరే మనం ఇక్కడ పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో సోఫా చూసారు కదా మనకి, అంటే నెక్ కి సంబంధించి మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే యూ షేప్ లో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా. అంటే సో సూపర్ అనిపిస్తుంది కదా. ఇది డిఫరెంట్ గా అనిపించింది. కలర్ కూడా చాలా ఉన్నాయి, దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. మన యూ షేప్ లో అండ్ విత్ పిల్లోస్ ఎవ్రీథింగ్. కొంచెం కంఫర్టబుల్ గా, అంటే కొంచెం ఎక్కువ స్పేస్ ఉంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ సోఫా కంఫర్టబుల్ అని చెప్పాలి. కానీ ఇంత చెప్పడం ఎందుకు, ఒకసారి మీరే కనుక షాప్కి వచ్చి విజిట్ చేస్తే కనుక మీకే అర్థమవుతుంది. ఇంత కాస్ట్, అంటే ఇంత రీజనబుల్ కాస్టే కాదు, ఇంత కంఫర్టబుల్ గా, ఇంత ప్రీమియం క్వాలిటీతో ఇంత తక్కువ ధరలో సోఫా వస్తుందని మీరే అనుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్న వుడ్ తో కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఇప్పటి వరకు మనం చూసిన సోఫాస్ అన్ని ఒక టైప్ అయితే ఈ సోఫా మరొక టైపు. సో ఇది చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది, స్టోరేజ్ చేసుకోవడానికి. అంటే చిన్న చిన్న వస్తువులు అండ్ రిమోట్స్ కానీ, ఏవైనా చార్జెస్ కానీ, ఎనీథింగ్ ఇక్కడైతే మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి బాటిల్స్ పెట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ కూడా చూసారు కదా, మన ఇన్ కేసు డైరీస్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ దీంట్లో కూడా మనం 7 సీటర్సే అయినా కానీ బెడ్ వచ్చింది కాబట్టి. అంతేకాకుండా ఇందులో మరొకటి ఉంది. మనం ఇప్పటి వరకు కూడా మిడిల్లో ఒక టేబుల్ చూసాం కదా, సెంట్రల్ టేబుల్. ఇప్పుడు వచ్చేసి ఇది సర్కిల్ మోడల్లో ఉంది, చూసారు కదా, కొంచెం డిఫరెంట్ గా. ఇప్పటి వరకు మనం స్క్వేర్ మోడల్లో చూసాం, ఇది ఒకటి సర్కిల్. దీంతో పాటుగా మనకి ఇప్పటి వరకు చిన్న చిన్న సింపుల్ చైర్స్ లా అనిపించినాయి. బట్ ఇవి మాత్రం చక్కగా మనకి ఇలా సిట్టింగ్ లో కూర్చోడానికి కంఫర్టబుల్ గా ఉంటాయి. సో ఈ షోరూమ్ ఎక్కడ ఉంది, ఎవరిని విజిట్ చేయాలి, ఎలా తీసుకోవాలనుకుంటున్నారు, ఇంకెందుకు వచ్చింది మన గచ్చిబౌలిలోనే ఉంది. అది ఏదో కాదు, ఈ ఫర్నిచర్ షోరూమ్ మీకు కావాలనుకుంటే కనుక అడ్రస్ మీకు స్క్రీన్ మీద కూడా నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసిన చెప్తారు. అంతేకాకుండా మీరే ఒకసారి విజిట్ చేయాలి, ఇక్కడికి రావాలి అనుకుంటే కనుక లావిష్ ఫర్నిచర్ ఎక్కడో కాదు, గచ్చిబౌలిలో షాగోస్ బిర్యానీ అందరికీ తెలిసిందే కదా, దానికి ఆపోజిట్ లో చూస్తే కనుక మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసిన తర్వాత మీరే చెప్తారు సూపర్ క్వాలిటీ అండ్ సూపర్ కాస్ట్ అని చెప్పేసి. సో ఈ ఆఫర్ ఎన్నో రోజులు లేదు, ఓన్లీ దీపావళి వరకు మాత్రమే. సో ఎవరైనా సరే ఫర్నిచర్ తీసుకోవాలనుకునే వాళ్ళకు ఫాస్ట్ గా వచ్చి విజిట్ చేయండి. మీకు రీజనబుల్ కాస్ట్ లో, అంటే ఏ ఫర్నిచర్ కా ఫర్నిచర్, ఏ సోఫా కా సోఫా, డిఫరెంట్ కాస్ట్లు అయితే ఉన్నాయి. మీకు తక్కువలో కావాలంటే తక్కువలో, కాస్త ఎక్కువ అమౌంట్ అయినా పర్వాలేదు, కొంచెం పెద్దగా కావాలి అంటే స్పేషియస్ గా కావాలనుకుంటే కానీ అది కూడా ఉండడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కటి డిఫరెంట్ ఉన్నాయి. మనం ఈ సోఫా తీసుకున్నట్లయితే కనుక ఎల్ షేప్, అంటే చాలా పెద్దగా అనిపించింది. ఇది కొంచెం చూడడానికి కూడా లగ్జరీ లుక్ లా కనిపిస్తుంది కదా. చూడండి ఒకసారి ఈ సోఫాని చూస్తే కనుక మనకు కూర్చోడానికి కంఫర్ట్ అండ్ నెక్ కి సంబంధించి మిడిల్ లో మనకి ఇది ఒక కొంచెం డిఫరెంట్ వచ్చింది. వాటర్ బాటిల్స్ మనకి మిడిల్ కి ఇచ్చారు. అంటే యాక్చువల్గా మనం ప్రతి సోఫాకి సైడ్ కార్నర్ లో చూస్తాం, లేదంటే అటు సైడ్ ఇటు సైడ్ కార్నర్ లో సైడ్ లో చూస్తాం. దీనికి మాత్రం స్టోరేజ్ అండ్ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి కూడా మిడిల్ లో ఇచ్చారు. అంటే ఇటువైపు కూర్చున్న వాళ్ళకి ఇటువైపు కూర్చున్న వాళ్ళకి కూడా కంఫర్ట్ గా ఉంటుంది. ఇది చూస్తే కనుక కాస్త లగ్జరీగా కనిపిస్తుంది, కానీ లుక్ వైజ్ అంటే కొంచెం చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్గా ఉంది. అప్ టు 75% డిస్కౌంట్ రాబోతుంది. ఓన్లీ మనకి ఈ ఆఫర్ ఉండేది దివాళీ వరకు మాత్రమే. సో తప్పకుండా విజిట్ చేయండి. దీని కాస్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఒకసారి షాప్కి వచ్చి విజిట్ అయితే మీకే తెలుస్తుంది. ఇప్పుడు కూడా కొన్ని సోఫాస్ కాస్ట్ మీకు చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది దీని కాస్ట్ ఎంత అనేది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మరొక సోఫా చూద్దాం. సో చూసారు కదా, మరికొన్ని సోఫాస్ అయితే చూద్దాం. ఇక్కడ మరికొన్ని సోఫాస్ చాలా లగ్జరీ లుక్తో, చాలా రీజనబుల్ కాస్ట్తో,
అంటే మనం అనుకున్న బడ్జెట్ ఫ్రెండ్లీ అని అనుకోవాలి. ఇక్కడైతే కనుక చాలా కంఫర్టబుల్ గా అంటే చాలా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఎల్ షేప్ లో ఇప్పటివరకు మీరు చాలా మోడల్స్ చూసారు అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంది. సో మీ కలర్ ఆప్షన్ కూడా ఉంది. మీకు ఇన్ కేస్ ఏదైనా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి లావిష్ ఫర్నిచర్ షోరూమ్ ని విజిట్ చేయండి. ఇది ఎక్కడో కాదు, గచ్చిబౌలిలోని షాగోస్ బిర్యానీ అందరికీ తెలిసిందే కదా, దానికి ఆపోజిట్ లోనే ఉంది. ఒక్కసారి చూస్తే కనుక మీకు లావిష్ ఫర్నిచర్ షోరూమ్ అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఇది మరొక మోడల్ అనమాట. సో ఇక్కడున్న సోఫాస్ కూడా ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ ఉన్నాయి. అంటే కంఫర్ట్ బట్టి, మన ఇంటి కంఫర్ట్ బట్టి, అంటే స్పేస్ ని బట్టి ఎంత పెట్టగలదు ఎంత అనేది. ఇది మరొకటి. ఏ సోఫాకి ఆ సోఫా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఎలాంటి మోడల్ కావాలన్నా సరే లావిష్ ఫర్నిచర్ షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఇది మరొక రకమైన సోఫా. ఇది సింగిల్ సిట్టింగ్, అంటే మనకి కాస్త కంఫర్టబుల్ గా 3+1+1 ఇది చూసారు కదా, ఇది ఒక డిఫరెంట్ మోడల్. సో ఇది ఒకటి. మరొక సోఫా ఇక్కడ చూడండి, మరొక కలర్ కాస్త లగ్జరీ లుక్. మనం అనుకుంటాం కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి అండ్ చూస్తే కనుక కొంచెం లగ్జరీ లుక్ కనిపించాలని అనుకున్న వాళ్ళకి ఇది మాత్రం చాలా కంఫర్టబుల్ అని అనుకోవాలి. సో దీంట్లో మనకి డివైడర్ ఇవ్వడం జరిగింది, 2 టేబుల్స్ టైప్ లో ఇవ్వడం జరిగింది, సెంట్రల్ టేబుల్ ఇవ్వడం జరిగింది అండ్ 3+2 5 సీటింగ్ ఇవ్వడం జరిగింది. రైట్, మనకు మరొక కలర్ అయితే చూస్తున్నాం. ఇది కూడా కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది, కలర్ అట్రాక్టివ్ గా అనిపిస్తుంది కదా. ఇది అయితే కొంచెం మనకి ఈ కలర్ కొంచెం కంఫర్ట్ గా అనిపించింది. నాకైతే ఈ చైర్ చాలా కంఫర్ట్ గా అనిపించింది, సింగిల్ గా కూర్చోవడానికైనా సరే. అండ్ సింగిల్ గా కూర్చోవడమే కాదు, ఆల్మోస్ట్ 3 ఉన్నాయి. ఇవి 2లో ఇది మిడిల్ పార్ట్, అంటే స్టోరేజ్ అండ్ 2 బాటిల్స్ పెట్టుకోవడానికి. సో ఈ కలర్ కూడా కొంచెం అట్రాక్టివ్ గా ఉంది. సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా లావిష్ ఫర్నిచర్ షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఇది వైట్, కొంచెం మెయింటైన్ చేయడం కష్టమే, బట్ చూస్తానికి మాత్రం చాలా లగ్జరీ లుక్ అయితే కనిపిస్తుంది. మనం కొంచెం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే కనుక ఇది మాత్రం ఎవరైనా సరే హాల్లో పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది, చూస్తూ బ్రతికేయచ్చు అనిపిస్తుంది. సో అంతేకాకుండా మరొకటి, మనకి సెంట్రల్లో ఇచ్చే టేబుల్ ఉంటుంది కదా, ఒక్కొక్క సోఫాకి ఒక్కొక్క డిఫరెంట్ టేబుల్ అయితే ఉంది. దీనికి వచ్చేసి మనకి మార్బుల్ టైప్లో ఉంది. సో ఇది కొంచెం వెయిట్ ఉంది, బట్ కాస్ట్ మాత్రం తక్కువ ఉంటుంది. సోఫా మాత్రం వెయిట్ అయినా కాస్ట్ మాత్రం తక్కువే. మరొక సోఫా చూద్దాం. ఇప్పటివరకు చూసిన సోఫాలో మీరు దేనికి అది పేరు పెట్టడానికి లేకుండా డిఫరెంట్ చూసిన మోడలే చూసినట్టుగా కూడా అనిపించదు. మనకి ఏ సోఫాకి ఆ సోఫా డిఫరెంట్ గా అనిపిస్తుంది. రైట్, మనం ఇక్కడ చూస్తున్నాం కదా మరొకటి. మనం కూడా ఇది కూడా 5 సీటర్సే, బట్ ఆల్మోస్ట్ కొంతమంది కూర్చోవచ్చు, ఎక్కువ మంది. మనకి నెక్ కూడా సపోర్ట్ ఉంది, స్టోరేజ్ ఉంది, కలర్ కూడా డిఫరెంట్ ఉంది, కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు. అండ్ మిడిల్లో మనకి టేబుల్ తెలిసింది కదా, ఈ టేబుల్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మిడిల్లో ఉండే ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క సోఫాకి ఒక్కొక్క మోడల్ అయితే టేబుల్ ఇవ్వడం జరిగింది. సో చూడడానికి చాలా అయితే బాగుంది, కొంచెం స్పేస్ ఉండాలి హాల్లో, సూపర్ ఉంటుంది. రైట్, ఇక మరొక సోఫా చూద్దాం. రైట్, ఇది ఈ కలర్ చూడండి, అసలు చాలా మెత్తగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఏ సోఫాకి ఆ సోఫా కూడా చాలా బాగున్నాయి, బట్ లుకింగ్ చాలా బాగుంది, కూర్చోడానికి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇది కొంచెం సింపుల్గా అనిపించిన లుక్ గ్రాండ్గా కనిపిస్తుంది. ఇందులో మధ్యలో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఆప్షన్ కూడా ఉంది మనకి, అంటే స్టోరేజ్కి యాక్చువల్గా సోఫాలకే ఉంటాయి, బట్ మిడిల్లో ఉండే టేబుల్కి అయితే ఉండదు. కానీ ఈ టేబుల్కి మాత్రం మనకి ఇలాగా స్టోరేజ్ ఇవ్వడం కూడా జరిగింది, కానీ చాలా బాగుంది మార్బుల్ తోటి. అంటే ఇక మరొక సోఫా అయితే చూద్దాం. మనం ఏ సోఫా చెప్పినా సరే కొంచెం డిఫరెంట్ గానే అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్స్ అండ్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా కలర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చితే కనుక ఈ కలర్ ఓకే, ఇన్ కేస్ మీకు ఏదైనా డిఫరెంట్ కలర్ కావాలంటే కనుక ఆ కలర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఆఫర్ అంటే అప్ టు 75% వరకు ఆఫర్ ఓన్లీ దివాళీ వరకు మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా సరే షోరూమ్ ని విజిట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా గచ్చిబౌలిలోనే ఉంది. అతి తక్కువ దూరంలోనే, ప్రతి ఒక్కరికి గచ్చిబౌలి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదా, ఎవరైనా సరే ఒకసారి షోరూమ్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఈ సోఫాని చూస్తున్నారు కదా, రెక్లైనర్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎంత కంఫర్టబుల్ గా, అంటే మనం ఎంత రిలాక్స్డ్ గా కూర్చోవాలంటే ఆల్మోస్ట్ బెడ్డింగ్ లాగా కనిపిస్తుంది. సో ఇది లాస్ట్ స్టేజ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ మనం పడుకోవచ్చు, కూర్చునే కాదు, అంటే సోఫా మీద కూర్చుంటాం, హాల్లోనే ఎక్కువ కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటాం మనం మూవీస్ చూసేటప్పుడు. కానీ ఇది ఒక సింగిల్ సోఫా తీసుకోవాలంటే కనుక చాలా కాస్ట్ ఉంటుంది. బట్ ఈ రెండుతో పాటు 3 సిట్టింగ్స్ సంబంధించిన సోఫా చాలా రీజనబుల్ కాస్ట్లో, అంటే ఓన్లీ దివాళీ ఆఫర్ కాబట్టి మనకు తక్కువ కాస్ట్లో వస్తుంది. సో ఇలాగా కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఇలాంటి మోడల్ సోఫా కావాలంటే ఖచ్చితంగా షోరూమ్ అయితే విజిట్ చేయడం మానద్దు. ఎందుకంటే దివాళీ ఆఫర్స్ వరకే కాబట్టి దివాళీ తర్వాత వీటి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సింగిల్గా మనం ఈ సోఫా తీసుకోవాలనుకున్నా సరే చాలా కాస్ట్ ఉంటుంది. సో ఇవి 2 వస్తున్నాయి ఇంట్లోకి. సో రిలాక్స్డ్గా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో తప్పకుండా విజిట్ చేయండి షోరూమ్ని.
బెడ్స్ లో ఓన్లీ మీరు 6x6 కానీ 5x6 కానీ 4x6 కానీ 3x6 కానీ ఎవ్రీథింగ్ కస్టమైజ్ చేసిస్తారు. మీకు ఎలా కావాలంటే అలాగా విత్ స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ ఎలా కావాలన్నా సరే కస్టమైజ్ చేసిస్తారు. మీకు బ్యాక్ సైడ్ కుషన్ కావాలన్నా చేసిస్తారు, లేదు వుడ్ ఉంటే సరిపోతుంది అనుకుంటే చేసిస్తారు. మీ కంఫర్ట్ని బట్టి మీకు ఎలా కావాలనుకుంటే అంత కొంచెం కాస్త కాస్ట్లీగా కావాలన్నా లేకపోతే కొంచెం కంఫర్టబుల్గా కావాలన్నా కొంచెం లెంతీగా కావాలన్నా ఎలా కావాలన్నా సరే మీకు ఇష్టమైన రీతిలో కస్టమైజ్ చేసి ఇవ్వడం మాత్రం పక్కా. సో ఒక్కసారి కనుక మీరు షోరూమ్ విజిట్ చేస్తే తెలుస్తుంది ఎంత రీజనబుల్ కాస్ట్లో ఎంత కంఫర్టబుల్గా ఉండే బెడ్స్ దొరుకుతాయా అని చెప్పేసి. సో తప్పకుండా షోరూమ్ అయితే విజిట్ చేయండి. షోరూమ్ ఎక్కడ అనుకుంటున్నారా? ఎక్కడే కాదు, మన గచ్చిబౌలిలోనే. గచ్చిబౌలిలో షాగోస్ బిర్యానీ అందరికీ తెలిసిందే కదా. షాగోస్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది కాబట్టి దానికి ఆపోజిట్ లో మాత్రమే ఈ లావిష్ ఫర్నిచర్ షోరూమ్ అయితే ఉండడం జరిగింది. సో జస్ట్ ఆపోజిట్ లో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది షోరూమ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఫ్లైఓవర్ కి ఆపోజిట్ అటు షాగోస్ ఉంటే కనుక ఇటువైపు కనుక లావిష్ ఫర్నిచర్ షోరూమ్ అయితే ఉండడం జరుగుతుంది. రైట్, ఓన్లీ బెడ్సే కాదు, మరో కొత్త ఐటమ్ చూపిస్తా అంటున్నాను కదా, అదే ప్రతి ఒక్కరి ఇంట్లో సోఫాని బెడ్డే కాదు, మరొకటి కూడా చాలా ఇంపార్టెంట్. అదేంటో కాదు, డైనింగ్ టేబుల్. ప్రతి ఒక్కరి ఇళ్ళలో కంపల్సరీగా ఉండేది డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ మీద ఈ మధ్య కాలంలో డైనింగ్ టేబుల్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో డైనింగ్ టేబుల్స్ అంటే అంతగా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు, ఎందుకంటే కింద కూర్చొని తినేవారు, ఏదో ఒక టేబుల్ అడ్జస్ట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడున్న డైనింగ్ టేబుల్స్ ఎంత వెరైటీగా ఉండాలంటే, ఎంత కంఫర్టబుల్గా అంటే, ఇవి చూసారా, కొన్ని టేబుల్సే కాదు డివైడర్తో కూడా ఉన్నాయంటే కొంచెం పిల్లలు పడిపోకుండా కూర్చోడానికి, పెద్దవారికి కానీ ఇలాంటి వారందరికీ కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఈ చైర్స్ చూడండి, ఎస్పెషల్లీ డిఫరెంట్ కలర్, అంటే ఇక్కడ కుషన్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే ప్రతి చైర్ కుషన్ ఉన్నాయి కొన్ని, బట్ ఇది కంఫర్టబుల్గా అంటే డిఫరెంట్ కలర్, పైన ఒక కలర్ కింద ఒక కలర్ వచ్చింది సిట్టింగ్ సంబంధించి. సో మరొకటి ఇది చూడండి, ఇది కూడా 6 సీటర్సే, 6 మెంబర్స్ కూర్చోడానికి. ఈ మార్బుల్ కూడా డిఫరెంట్ కలర్ ఉంది, ఒక్కొక్క మార్బుల్ ఒక్కొక్క కలర్. అంటే మీకు కొంచెం డిఫరెంట్గా ఉన్న మార్బుల్స్ చూపిస్తాను, ఎందుకంటే ఇవి మనకి తెలుసు ఇంత మార్బుల్ ఈ కలర్స్ ఈ డిజైన్స్ అని. కానీ ఒక మార్బుల్ చూస్తే కనుక అది అప్పటికప్పుడు చెక్కినట్టుగా అనిపిస్తుంది మనకు కొన్ని మార్బుల్స్. ఇది చూడండి, డిజైన్ వైజ్ చూస్తే కనుక మార్బుల్ చాలా బాగుంది. ఇందులోనే 2 కలర్స్ ఉన్నాయి, మనకి ప్యూర్ వైట్ కూడా ఇందులో దొరుకుతుంది. అండ్ ఇది లైట్ బిస్కెట్ కలర్ మనం అంటాం కదా, లైట్ కలర్ అనమాట, స్కిన్ కలర్ టైపు. ఒకటి వైట్ కలర్. సో డిఫరెంట్ మోడల్స్ అయితేనే ఒక్కొక్క చైర్స్, అంటే దానికి డైనింగ్ టేబుల్కి అందం ఏముందంటే చైర్స్ని బట్టి మనం చాలా కంఫర్ట్గా అంటే కొంచెం హుందాగా ఆలోచిస్తాం కదా. ఇది ఇక్కడ చూడండి, ఈ చైర్స్ మహారాజా చైర్స్ అంటాం కదా మనం, అలాంటి చైర్స్ అనమాట. ఈ మార్బుల్కి ఆ ఇంటికి సూపర్ లగ్జరీ లుక్ వస్తుంది. మనం ఇంత చూసి ఇంటికి చాలా ఖర్చు పెడతాం, డిఫరెంట్ మోడల్స్ చేపిస్తాం. సో ఇది ఒక చైర్స్ డైనింగ్ టేబుల్ విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి, కొంచెం లగ్జరీగా ఉండాలి, కొంచెం కాస్ట్ అంటే పెట్టగలుగుతాము, పర్వాలేదు, మార్బులే కావాలనుకుంటే కనుక డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఈ షోరూమ్ కనుక విజిట్ చేస్తే కనుక మీకు డిఫరెంట్ మార్బుల్స్లోనే డైనింగ్ టేబుల్స్ కనిపిస్తాయి. 4 సిట్టింగ్ ఉంది, 6 సిట్టింగ్ ఉంది. అంతేకాకుండా 4 సిట్టింగ్తో పాటుగా ఒకటి డివైడర్ కూడా ఉందండి, చిన్నపిల్లలకు కావచ్చు పెద్దవారికి కావచ్చు కూర్చోవడానికి కంఫర్టబుల్గా ఉండడానికి వారికి ఉంది. సో ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీ పర్సన్ కూడా కంఫర్టబుల్గా కూర్చోవడానికి వీలయ్యే విధంగా ఇన్ని రకాల డైనింగ్ టేబుల్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ ప్రతి ఒక్క డైనింగ్ టేబుల్కి డిఫరెంట్ చైర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ ఇంతకుముందు ఒక చైర్ చూసాం, అదొక కలరు. సో ఈ చైర్ ఒక డిఫరెంట్ మోడల్, అలా ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. ఓకే, చూస్తారు కదా లావిష్ షోరూంలో అంటే ఫర్నిచర్ షోరూంలో ఎలాంటి ఫర్నిచర్ ఉంది. బెడ్స్ కావచ్చు, సోఫాస్ కావచ్చు, డైనింగ్ టేబుల్స్ కావచ్చు. సో చాలా రీజనబుల్ కాస్ట్ అని మీకు అనిపించిందా? నేను చెప్పడం కాదు, మీరు విజిట్ చేస్తేనే కదా అంత రీజనబుల్ కాస్ట్ ఉందా లేకపోతే హెవీ కాస్ట్ ఉందా, కొనగలమా కొనలేమా, కంఫర్ట్ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ మీకు తెలియాలంటే ఖచ్చితంగా షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఈ షోరూమ్ ఎక్కడ ఉందంటే కనుక నేను మీకు చెప్తూనే వచ్చాను, గచ్చిబౌలి రాయదుర్గానికి దగ్గరలో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మీకు షాగోస్ బిర్యానీ. సో దానికి ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో లావిష్ ఫర్నిచర్ షోరూమ్ అని ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు విజిట్ చేసిన తర్వాత మీ కళ్ళతో మీరు చూసిన తర్వాత మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేయమని అయితే చెప్తున్నాం. ఏదో నేను చెప్పానని కానీ చూపించానని కానీ మాత్రం కొనుగోలు చేయొద్దు, మీకు నచ్చితేనే కొనుగోలు చేయండి. అండ్ అప్ టు 75% వరకు ఆఫర్ అయితే నడుస్తుంది, ఓన్లీ దివాళీ వరకు మాత్రమే. సో ఈ ఆఫర్ని మిస్ చేసుకుంటే కనుక మనకు ఒరిజినల్ కాస్ట్కి మనమైతే కొనుగోలు చేయలేం, ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే మనం కొనుగోలు చేయాలి. చెప్తారు కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పేసి, ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే ఫర్నిచర్ కొనుక్కోవాలి, ఇది మన పాలసీ. సో మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి, తప్పదు. సో మీకు ఎవరైనా సరే మంచి ఫర్నిచర్ కావాలి, క్వాలిటీ పరంగా కాస్ట్ పరంగా రీజనబుల్గా ఉండాలంటే కనుక ఈ లావిష్ ఫర్నిచర్ షోరూమ్ని విజిట్ చేయకుండా మానద్దు. అండ్ మరొక డౌట్ వచ్చింటుంది ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇంత కాస్ట్ అంటే ఒకేసారి కట్టాలని, అలాంటి భయం ఏం అవసరం లేదు. ఈఎంఐ పద్ధతి కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా
ఇలా రండి, అలా మీకు నచ్చిన వస్తువును కొనుగోలు చేయండి. ఈఎంఐ పద్ధతులు అంటే ఎవ్రీ మంత్ కడతాం కాబట్టి మనకి కాస్ట్ కాస్త తక్కువగా ఉంది, పైగా డిస్కౌంట్లో ఉంది. ఈ ఆఫర్ ఎంతవరకు ఉంటుందో మనకు తెలిసింది దివాళి వరకు మాత్రమే. సో ఈ లోపుగా కనుక ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఫస్ట్ అయితే షోరూమ్కి వచ్చి విజిట్ చేస్తే కనుక తప్పనిసరిగా మీకు నచ్చిన ఫర్నిచర్ అయితే తీసుకువెళ్ళక మానరు, ఇది నా గ్యారంటీ. సో తప్పకుండా విజిట్ చేయండి లావిష్ ఫర్నిచర్ షోరూమ్. ఎక్కడ? గచ్చిబౌలిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చితే కనుక ఈ షోరూమ్ని మరొకసారి విజిట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి.